అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 1 అక్టోబర్ వెన్స్డే. ముందుగా ప్రేక్షకులు వీక్షకులు అందరికీ మహర్నవమి శుభాకాంక్షలు. మార్కెట్స్ పరంగా యుఎస్ మార్కెట్స్ నుంచి ఒక నెగిటివ్ న్యూస్ చూస్తున్నాం. యుఎస్ గవర్నమెంట్ విల్ షట్ డౌన్ ఆఫ్టర్ మిడ్ నైట్ యాజ్ కాంగ్రెస్ ఫెయిల్స్ టు పాస్ ఫండింగ్ బిల్స్. సో ఇది ఒక మేజర్ అప్డేట్గా అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ అక్కడ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వటం ఒక నెగిటివ్ న్యూస్గా చూడాలి. బట్ మేబీ నైట్ లోపు వీళ్ళు ఏదో విధంగా, ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాలు ఎలాంటి ఇది అయినప్పటికీ కూడా సంహౌ లాస్ట్లో మళ్ళీ కన్సెన్సస్ వచ్చి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో రివైవ్ అవుతూ ఉండడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. మేబీ ఈసారి కూడా అదే జరగచ్చు. యాజ్ ఆఫ్ నౌ నికీ 1% డౌన్, హాంకాంగ్ ఆల్మోస్ట్ 1% ప్లస్, షాంఘై కూడా 0.5% పైగా లాభాలతో అయితే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. గోల్డ్ ఈ యుఎస్ షట్డౌన్, గవర్నమెంట్ షట్డౌన్ అండ్ సాఫ్ట్ జాబ్స్ డేటా నేపథ్యంలో $3,900 దగ్గరికి గోల్డ్ వెళ్ళడం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక దాదాపు 0.5% పైగా లాభాలు గోల్డ్లో. సిల్వర్ కూడా 1.7% మేర పెరిగి నిన్న $47-48 దాకా సిల్వర్ కూడా ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో నిన్న ఒక న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంశాలు దీని గురించి మాట్లాడుకున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తాను. యుఎస్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యుఎస్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్ పొటెన్షియల్, అలాగే వెన్ కంపేర్డ్ విత్ గోల్డ్ సిల్వర్ ఎంతవరకు పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అంశాలను కూడా మనం మాట్లాడుకున్నాం నిన్న ఇంటర్వ్యూలో. డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆయిల్ $67 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. మోస్ట్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. అండ్ మన మార్కెట్స్ పరంగా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టిల్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు మన మార్కెట్స్లో. నిన్న కూడా దాదాపుగా 2,327 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా 26వ సెషన్లో కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. 5,761 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న మన వాళ్ళు బై చేయడం చూసాం. స్పెసిఫిక్ స్టాక్స్ గురించి కొద్దిగా మనం మాట్లాడుకుంటే, RBL Bank, private sector lender RBL Bank said it has entered into a bank assurance partnership with LIC. So bank assurance partnership వీళ్ళ దగ్గర వీళ్ళ డిజిటల్ ఛానల్స్లో వీళ్ళ బ్రాంచ్లో LIC ప్రోడక్ట్స్ అమ్ముతారు. అదాని టోటల్ గ్యాస్ సెట్ ఇట్స్ CFO రిజైన్డ్, అదొకటి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ RBI has imposed a penalty of 32 lakhs. Okay. ICICI Bank said tax authorities have slapped 216 crores on its alleged short payment of GST. సో అదొక మేజర్ ఇష్యూ. ఇది 216 కోట్ల రూపాయల మేర GST నోటీస్ స్లాప్ అయ్యాయి ఐసిఐసిఐ బ్యాంక్ మీద. సో మెటీరియలిస్టిక్ ఇంపాక్ట్ ఉంటుంది ఉండదని కంపెనీ బ్యాంక్ చెప్పినప్పుడు కూడా, సో 216 crores is not a small amount. Airtel Business announced a strategic partnership with the Swift Navigation to launch Airtel Skylark, an AI/ML powered cloud-based location service that the company claims to be delivering accuracy up to 100 times better than standard global navigation satellite systems. So ఈ సర్వీస్ 4G 5G నెట్వర్క్స్ని అందిస్తుంది విత్ రిలయబుల్ సెంటీమీటర్ లెవెల్ యాక్యురేట్ పొజిషనింగ్ ప్లాట్ఫామ్ ఫర్ మిషన్ క్రిటికల్ లార్జ్ స్కేల్ లొకేషన్ బేస్డ్ అప్లికేషన్స్కి ఇది చాలా ఉపయోగపడబోతుంది. సో ఎయిర్టెల్ ఈ ఫ్రంట్స్లో కూడా రెవెన్యూని మరింతగా తెచ్చుకునే ప్రయత్నం. అలిడ్ బ్లెండర్స్ నిన్న తెలంగాణలో ఒక ప్లాంట్ని లాంచ్ చేయడం చూస్తున్నాం. నిన్న ఆ టైంలో వీళ్ళు చెప్పిన ప్రకటన ప్రకారం సింగిల్ మాల్ట్ విస్కీని తయారు చేసే దాని మీద కంపెనీ చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ప్లాన్స్ టు ఎంటర్ ద సింగిల్ మాల్ట్ విస్కీ సెగ్మెంట్, యాంప్లిఫైయింగ్ ఇట్స్ presence in the fast growing segment of alcoholic beverages. Moreover, ABD, which currently operates 2 distilleries, plans to set up a 3rd distillery to meet the growing demand and premiumization అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే మ్యాన్ ఇండస్ట్రీస్లో 3 సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ సెక్యూరిటీస్ మార్కెట్ యాక్సెస్ చేయకుండా 2 సంవత్సరాల పాటు సెబీ నిషేధం విధించిన తరుణంలో ఇది ఓవరాల్గా కంపెనీ మీద మెటీరియలిస్టిక్ ఇంపాక్ట్ కానీ కరెంట్ ఆర్ ఫ్యూచర్ ఆపరేషన్స్ మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోదు అని చెప్పి మ్యాన్ ఇండస్ట్రీస్ చెప్తుంది. విత్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ ఇంప్రూవింగ్ మార్జిన్స్, డిసిప్లిన్డ్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా కంపెనీని వెల్ పొజిషన్లోకి తీసుకెళ్తాయి అనేది మ్యాన్ ఇండస్ట్రీస్ చెప్తున్నమాట. ఇక యూనియన్ బ్యాంక్, ద గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ఆశిష్ పాండే యాజ్ MD అండ్ CEO ఆఫ్ యూనియన్ బ్యాంక్. రైట్స్
signed a memorandum of understanding with Etihad Rail for business collaborations with its NICC LLC, a UAE based infrastructure company. So rights ka oka positive amsam. Lupin received US FDA for rivaroxaban for oral suspension, which is used for venous thromboembolism మీద ఒక డ్రగ్కి సంబంధించి యూఎస్ఎఫ్డిఏ నుంచి అనుమతి లభించింది. సో ఇక స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ అన్నీ మనం డిస్కస్ చేయలేము. జస్ట్ ఒకసారి అలా రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే మీరు ఒకసారి ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ మీద ఐడియా ఆర్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చదువుకోవచ్చు పాస్ చేసి. ఇవాల్టి నుంచి మనకు ఫార్మా కంపెనీస్ మీద 100% టారిఫ్స్ విధింపు యూఎస్లో ఉండబోతోంది. సో ఏదన్నా ఉంటే ఇవాల్టి నుంచి మనకి ఫార్మా కంపెనీస్ ఎఫెక్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏజే ఇన్ఫ్రా ద కంపెనీస్ ఆర్మ్ హ్యాస్ సెక్యూర్డ్ కన్స్ట్రక్షన్ ఆర్డర్. 325 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు ఏజీఐ ఇన్ఫ్రా వెల్లడించింది. స్వాన్ డిఫెన్స్ ద కంపెనీ హెస్ ఎంటర్డ్ ఎ ప్యాక్ట్ విత్ సామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ ఫర్ షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ ప్రాజెక్ట్స్. సో స్వాన్ డిఫెన్స్ చిన్న కంపెనీసే కాబట్టి సో ఇలాంటి న్యూస్ ఏదైనా వస్తే ఇమీడియట్గా వాటిలో జంప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాళ్ళ గుంటూరు గోడౌన్ సంబంధించి క్లెయిమ్ సెటిల్మెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి 7.5 కోట్ల రూపాయల మేర క్లెయిమ్ సెటిల్మెంట్ ఫైనల్ చేసుకున్నారు. రాబోయే 15 సంవత్సరాల్లో ఈ ఫెసిలిటీకి రీకన్స్ట్రక్షన్ చేయడానికి అమౌంట్ రిసీవ్ అవుతుందని ఈ కంపెనీ వెల్లడించింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు అల్లిడ్ బ్లెండర్స్ తెలంగాణ రంగాపూర్లో 115 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పెట్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్కి 877 కోట్ల రూపాయల మేర ద కంపెనీ ఆర్మ్స్ విల్ రైజ్ బై ఇష్యూయింగ్ 87.76 crores OCRPS to its other arm. Seagull, the company has received a letter of intent for the 225 crores from Himachal Pradesh body for the development of bulk drug park నిర్మాణం కోసం Seagull Indiaకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒకటి రిసీవ్ అయింది. అట్లాంటా ద కంపెనీ has entered into a pact with Ircon International for the 2,485 crore బంధారా గడ్చిరోలి ఎక్స్ప్రెస్వే ప్రాజెక్ట్ ఇన్ మహారాష్ట్ర. సో అట్లాంటా ఇదొక స్టాక్ని కూడా కొద్దిగా లైమ్లైట్లో పెట్టుకోండి, మీ రాడార్లో పెట్టుకోండి. Reliance Infra, the company clarified that the reported ED survey under FEMA related to a domestic EPC contract for construction awarded 15 years ago అన్నట్టుగా కంపెనీ అయితే చెప్తోంది. సో ఇవి స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ అయితే మనం ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. ఇంకొకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే పాస్ చేసుకుని ఒకసారి మీ స్పెసిఫిక్ స్టాక్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. యునైటెడ్ స్పిరిట్స్ ద కంపెనీ క్లారిఫైడ్ దట్ ఇట్ వుడ్ంట్ లైక్ టు కామెంట్ ఆన్ రిపోర్ట్స్ రిగార్డింగ్ ద స్టేక్ సేల్ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని కొనుగోలు చేయడానికి పూనావాలా ట్రై చేస్తున్నారు అన్న ఒక వార్త కూడా అయితే ఉంది. మేబీ యునైటెడ్ స్పిరిట్స్ దానికి సంబంధించి ఏదన్నా కొద్దిగా ఇవాళ బ్లిప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక పాజిటివ్ ఇవాళ ఆ డీల్ కనుక ఫైనల్ అయినట్టయితే. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో MUFG సెట్స్ సైట్ ఆన్ 20% ఇన్ శ్రీరామ్ ఫైనాన్స్ ఫర్ $2.6 billion. లార్జెస్ట్ FDIC ఇన్ డొమెస్టిక్ NBFC స్పేస్లో ఒక అతిపెద్ద డెవలప్మెంట్ ఇది. MUFG జపనీస్ కంపెనీ మిత్సుబిషి UFG ఫైనాన్షియల్ గ్రూప్ ఈజ్ ఇన్ అడ్వాన్స్ టాక్స్ టు టేక్ ఏ 20% స్టేక్ ఇన్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ NBFC శ్రీరామ్ ఫైనాన్స్ అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూడవచ్చు. ద మూవ్ అండర్స్కోర్స్ ద హైటెండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ జపనీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఇన్ ఇండియన్ బ్యాంక్స్ అండ్ షాడో లెండర్స్. ఈ మధ్య మనం ఎస్ బ్యాంక్లో ఈ కంపెనీ వాటా తీసుకున్న సంగతి మనకు తెలుసు, SMBC. ఇప్పుడు ఈ MUFG కూడా ఈ NBFCతో పోటీ పడటానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో టాటా క్యాపిటల్ కూడా వస్తున్న తరుణంలో హైటెండ్ యాక్టివిటీ ఈ స్పేస్లో ఈ సెగ్మెంట్లో అయితే ఉంది. 5 స్టార్ ఫైనాన్స్ లాంటివి కూడా నిన్న కొద్దిగా లైమ్ లైట్లో ఉండడం చూస్తున్నాం. చోలా ఫిన్ లాంటివి కూడా ఈ మధ్య కొద్దిగా పాజిటివ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. బికాజ్ ఇఫ్ ఈ టాటా క్యాపిటల్ ఇష్యూ వస్తూ ఉండడం వల్ల, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి అన్ని కూడా వాల్యుయేషన్స్ రిజిగ్ అవుతాయి కాబట్టి. 7 domestic companies threw hat in ring to develop 5th gen fighter jets. L&T, HAL, Adani, Defense, TASL, Kalyani among bidders. Panel led by former DRDO scientists to assess offers. So ఒక అప్డేట్గా అయితే ఉంది. Fiscal gap till August at 38.1% of FY26 target. Higher spending and lower net tax collections push up deficit to 6 lakh crores almost against 4.3 lakh crores a year before. So fiscal deficit అయితే కొద్దిగా పెరుగుతుంది, ఫిజికల్ గ్యాప్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ అనేక రీజన్స్ వల్ల. ADB projects India growth at 6.5% for
2 fiscal years. సో ఎంతటి పరిస్థితి ఉన్నా, ఎంతటి టారిఫ్స్ ఇంపాక్ట్ ఉన్నా, ఏదున్నా సరే 6.5% వృద్ధి రేటుని ఇండియా రాబోయే 2 సంవత్సరాల పాటు కూడా అందుకునే అవకాశం ఉందని చెప్పి ఏడీబీ కూడా అంచనా కడుతోంది. ఎంఎస్ గోల్డ్మ్యాన్ అమాన్సా అమాంగ్ కంపెనీస్ ఐయింగ్ టాటా క్యాప్ యాంకర్ బుక్. సో టాటా క్యాప్ యాంకర్ బుక్ కోసం మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మ్యాన్ సాక్స్, అమాన్సా లాంటి ప్రముఖ కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయి. దాదాపు 15,000 కోట్ల రూపాయల అతిపెద్ద ఇష్యూలో మెజారిటీ వాటా కైవసం చేసుకోవడానికి కంపెనీలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్టోబర్ 6వ తారీఖు నుంచి అక్టోబర్ 8 మధ్య ఇష్యూ ఉన్న సంగతి మనకు తెలుసు. 310 నుంచి 326 రూపాయలు ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. యాక్సిస్ ప్లాన్ టు సెల్ స్టేక్ ఇన్ నాన్ బ్యాంక్ ఆర్మ్ రన్స్ ఇంటూ ఇన్వెస్టర్ కాషన్. పొటెన్షియల్ బయర్స్ వాంట్ రెగ్యులేటరీ క్లారిటీ బిఫోర్ టేకింగ్ ఏ కాల్ ఆన్ వాల్యుయేషన్స్. సో అదొకటి, వాళ్ళ నాన్ బ్యాంకింగ్ ఆర్మ్ని అందులో వాటాలు విక్రయించడానికి కంపెనీ ప్రయత్నాలు అయితే చేస్తోంది. బౌండ్ ఫర్ బ్లాక్ బస్టర్ ఐపీఓ కంపెనీస్ అండర్ కటింగ్ గ్రే మార్కెట్. సో గ్రే మార్కెట్లో కొద్దిగా నిస్తేజమైన ఇది కనిపించవచ్చు రాబోయే రోజులు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న అనేక ఇష్యూస్, పదే ఇష్యూస్ అన్లిస్టెడ్ సెగ్మెంట్లో ఉన్న ప్రైస్కి ఇక్కడ ఐపీఓకి వస్తున్న ప్రైస్కి పొంతన లేకుండా వస్తున్నాయి. తాజాగా టాటా క్యాపిటల్ కూడా అదే పరిస్థితి, దాదాపు 50 to 60% తక్కువ ధరకి ప్రైస్ బ్యాండ్ ఇక్కడ ఫిక్స్ చేశారు. హెచ్డిబి ఫైనాన్షియల్ కూడా 1225 రూపీస్ దాకా గతంలో ట్రేడ్ అవుతుంది, 700 రూపాయలకే వచ్చింది. ఎన్ఎస్డిఎల్ 1025 అంటే 760 రూపీస్కి. సో ఈ లెక్కన ఈ మార్కెట్లో అన్లిస్టెడ్ సెగ్మెంట్లో షేర్స్ కొనుగోలు చేయాలి అంటే అంత ఆసక్తి ఉండని పరిస్థితి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ అక్కడ ఛార్జ్ అవుతున్న తరుణంలో అవి ఐపీఓలో రిఫ్లెక్ట్ అవ్వకపోతే కొనుగోలు చేసి కూడా ప్రయోజనం లేదన్నది ఒక ఆలోచన. అక్టోబర్ 7న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ కూడా ప్రారంభం కాబోతోంది. 11,500 కోట్ల రూపాయల మేర సమీకరించాలని చెప్పి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. సో ఒక్కసారిగా సెకండరీ మార్కెట్ నుంచి మళ్ళీ ఫోకస్ ప్రైమరీ మార్కెట్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ టాటా క్యాప్ అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి ప్రముఖ కంపెనీస్ ఐపీఓకి వస్తున్న తరుణంలో. నెస్లే ఇండియా ఇంక్స్ ఎంఓయూ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇవన్నీ. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గోల్డ్ సిల్వర్ అవుట్షైన్ ఈక్విటీస్ ఇన్ H1, రూపీ లోసెస్ అమిడ్ గ్లోబల్ ఓస్. ఎల్లో మెటల్ లాక్స్ బెస్ట్ హాఫ్ ఇయర్ రిటర్న్స్ ఇన్ 30 years, వీకెస్ట్ H1 ఫర్ ఇండిసెస్ సిన్స్ FY23. సో మార్కెట్స్తో పోలిస్తే గోల్డ్ గ్లిటర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సిల్వర్ కూడా అదే స్థాయిలో ఉత్సాహాన్ని కనబరుస్తుంది. గోల్డ్ ఫస్ట్ హాఫ్లో 30% పెరిగింది, సిల్వర్ కూడా 41% దాకా పెరగడం అయితే చూస్తున్నాం. మార్కెట్స్ మాత్రం ఒక మోడెస్ట్ అండ్ వీక్ షోని కనబరుస్తున్నాయి. సో ఫస్ట్ హాఫ్ మాత్రం ఈ సెగ్మెంట్లో గోల్డ్ అండ్ సిల్వర్కే మొదటి ప్రాధాన్యత, మొదటి మార్కులు అయితే పడ్డాయి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన ఫైనల్ అయిపోయిన తరుణంలో ఎలాంటి డెసిషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తున్నది చూడాలి. బట్ మోస్ట్లీ స్టేటస్ కో మెయింటైన్ చేసే అవకాశం ఉంది. అందుకు భిన్నంగా ఏదైనా ఆర్బీఐ ప్రకటన ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్స్ దీన్ని కీన్గా తీసుకునే అవకాశం ఉంది. బట్ మెజారిటీ ఆర్బీఐ గైడెన్స్ ఏ విధంగా ఉంటుందంటే పోస్ట్ 10-10:30కి వచ్చిన తర్వాత కొద్దిగా మార్కెట్ దానికి తగ్గట్టు ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా కదలాడే అవకాశం అయితే ఉంటుంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ నిన్న రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 7 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ పెరిగింది. నిన్న 17% మేర దాదాపుగా మనకి 1,400 రూపాయల నుంచి అనేక సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు 10,000 రూపాయల మార్కుని కూడా టాటా ఇన్వెస్ట్మెంట్ కార్ప్ స్టాక్ క్రాస్ చేసింది. స్టాక్ స్ప్లిట్ కూడా ఉంది కాబట్టి సో మరింత యాక్టివిటీ స్టాక్లో ఉండవచ్చు. ముతూట్ ఫైనాన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. సో విత్ 3,075 రూపీస్. ఐఎఫ్జిఎల్ రిఫ్రాక్టరీస్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 59 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో ఉన్న 19% మేర జంప్ చూసాము. ఇంకా పిఐ ఇండస్ట్రీస్ స్టాక్ ఫాల్స్ ఆన్ వీక్ Q1 ఎక్స్పోర్ట్ అవుట్లుక్ బికాజ్ ఆఫ్ ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ అనుకోవచ్చు, స్టాకింగ్, ఇవన్నీ అంశాలు కూడా పిఐ ఇండస్ట్రీస్కి నెగిటివ్నెస్ని తీసుకొస్తున్నాయి. మొన్న వచ్చిన రిజల్ట్స్ కూడా అంత గొప్పగా లేకపోవడం వల్ల పిఐ ఇండస్ట్రీస్ కొద్దిగా మ్యాక్రో ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటోంది. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ 3,900 బిలో 4,000 రూపీస్ దాకా టార్గెట్ ఇచ్చాయి పిఐ ఇండస్ట్రీస్కి. గ్లోబల్ హెడ్విండ్స్ కొద్దిగా ఇబ్బందికర పరిణామం ఐటీ ఇండస్ట్రీస్కి, ఐటీ ఫర్మ్స్కి రాబోయే రోజుల్లో. లో గ్రోత్ ఎక్స్పెక్టెడ్ డ్యూ టు అన్సర్టనిటీ సచ్ యాజ్ న్యూ H1B రూల్స్ అండ్ యుఎస్ టారిఫ్స్. ఒక అప్డేట్. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వుడ్ చూస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఓవర్ ఈక్విటీస్ ఇన్ మోస్ట్ కంట్రీస్. జిమ్ రోజర్స్ ఇంటర్వ్యూ ఇక్కడ ఇచ్చారు. సో జిమ్ రోజర్స్ కమోడిటీ స్పేస్లో చాలా యాక్టివ్గా ఉన్న ఇన్వెస్టర్ అండ్ మోస్ట్ నోన్ ఇన్వెస్టర్ అయిన జిమ్ రోజర్స్ గారు ఈక్విటీస్ కంటే యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ అండ్ సిల్వర్ మీద బెట్ చేస్తాను అని చెప్తున్నారు. అన్సర్టన్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్
ఈక్వల్గా తన పెట్టుబడులు పెడతాను రెండింటి మీద అనేది ఆయన చెప్తున్న మాట. ఓవరాల్గా ఇది ఇంటర్వ్యూ సారాంశం ప్రకారం చూస్తే. సో ఇవి ప్రధానమైన వార్తలు. అక్టోబర్ 6వ తారీఖు నుంచి మనకి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం కాబోతుంది. సో చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.